హాయ్ అండి. మా ప్రయాణం ఇప్పుడు గోకర్ణానికి. ఇది కర్ణాటకలో ఉంటుంది. అందరికి ఎక్కువ శాతం తెలిసే ఉంటుంది. గోకర్ణంలో మేము పితృదోష నివారణకు పెళ్ళిళ్ళు మనం ఏదన్నా అనుకున్న కోరిక నెరవేరాలని అనుకుంటే చాలామంది గోకర్ణంలో పూజ చేయిస్తారండి. అక్కడ పోయిన వాళ్ళు అలా అనేసి మేము ఏదైనా దోషాలు ఉన్నా పోవాలి అన్నట్టుగా మేము పూజ చేయించాము. ఇలా ఆడ చాలా 3 గంటల పూజ అండి. 3 గంటలు పట్టింది. 3 గంటల పైననే పట్టింది పూజ. ఇలా అన్నీ చేసి పిండాలు కూడా పెట్టిస్తారు. మళ్ళీ హోమము ఏదైనా మన ఇష్టం వచ్చింది నెరవేరడానికి, మనం అనుకున్నది నెరవేరడానికి చేయించుకోవచ్చు. ఏదైనా దోషాలు ఉన్నా కానీ ఇంట్లో మంచిగా లేకున్నా ఏదైనా పితృదోషాలు ఉంటే వెళ్ళిపోతాయంట. అందుకోసమని మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఇలా పూజ చేయించాము. ఇది చూడండి. అంటే ఇలా పూజలో కూడా అంటే ఏంటండి, ఒక బ్రాహ్మణ్ తోటి ముగ్గురు బ్రాహ్మణ్స్ తోటి మేమైతే 5 బ్రాహ్మణ్స్ తోటి ఒక్కొక్కరికి ఇలా ఒక్కరు ఎంతమంది ఉంటే అంత చాలామంది బ్రాహ్మణ్స్ పెట్టుకుంటే చాలా అమౌంట్ ఇవ్వాలి. అంటే తక్కువనే, చాలా అంటే అది కాదు, ఒక 12,000 నుంచి 15,000. 5 బ్రాహ్మణ్స్ అయితే 15,000 ఇస్తే మనము మంచిగా పూజ చేపిస్తారండి. మాకు 15,000లోనే రూము కూడా వాళ్ళే చూపించారు. అంటే మేమైతే ఇక్కడికి వెళ్ళి ఆన్లైన్లో బ్రాహ్మణ్ని మాట్లాడుకున్నామండి. అంటే లక్కగా మాకు తెలుగు మాట్లాడే, అక్కడ కర్ణాటక కదా, కన్నడ రాదు. ఇక్కడ అబ్బాయి ఉన్నాడు కదా బ్రాహ్మణ్ ఆయన మాకు తెలుగులోనే మొత్తం మంచిగా మాట్లాడండి. అన్నీ ఆయననే చూసుకొని చేపించాడు. మంచిగా మాకైతే మంచిగా చాలా తృప్తిగా అనిపించిందండి. పూజ అయితే చాలా టైం పట్టింది. చాలా స్పష్టంగా అసలు మంచిగా అనిపించింది. తొందరగా ఏదో చేసామా అన్నట్టు కాకుండా మంచిగా తృప్తిగా అనిపించింది. అతను వంగిన అతనే మాకు అన్నీ చూసుకొని అన్నీ చేయించాడండి మంచిగా. మేము ఆ 15,000లో మాకు రూమ్ కూడా అరేంజ్ చేశాడు అతనే. మాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉందండి. వేడి నీళ్ళు కూడా అన్నీ బాగున్నాయి అక్కడ గోకర్ణంలో. అక్కడికి వెళ్తే కంపల్సరీ పూజ చేయించుకుంటారు. అలా ఏదైనా దోషం లేకుండా ఉండడానికి అట్లా చాలా బాగా చేశారండి పూజ అయితే. అందరు, మేమే కాదు అందరు చాలామంది వచ్చారండి. ఇది మోక్షనారాయణ బలి పూజ అంట అండి ఇది. అంటే ఇక అన్ని మోక్షం, ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు కూడా మోక్షం దొరకడానికి కోసం అనేసి పూజ చేపిస్తారంట. అలా అతను మాకు ఒక్కొక్కటి చెప్తుంటే ఎవరైనా ఏదైనా ఒక్కొక్కరు ఒక రకంగా చేయించుకుంటున్నారు పూజ, ఇది అని కాదు. అది చాలా బాగా జరిగిందండి. మేమైతే ఇలా చేయించాము. 2 బాబులు. హోమం చేసినాక పిల్లలకు ఆశీర్వాదం కూడా ఇస్తారండి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయింది హోమము. 5 మెంబర్స్ అంటే బ్రాహ్మణ్స్ అంటే మనము 3 మెంబర్స్ అంటే 3 మెంబర్ అమౌంట్ తీసుకుంటారు. 5 మెంబర్స్ మనం ఎక్కువ బ్రాహ్మణ్స్కి వాళ్ళే దానం ఇస్తారండి. అన్ని లుంగీలు అవన్నీ వాళ్ళే తెచ్చిస్తారు. మనం పైసలు కడితే అంతా వాళ్ళే చూసుకుంటారు, మొత్తము అరేంజ్ చేస్తారు వాళ్ళు. మాకైతే చాలా తృప్తిగా అనిపించింది. ఇప్పుడు 5 బ్రాహ్మణుల ఆశీర్వాదంతో మనకు ఆ పళ్ళల్లో అందరు ఆశీర్వాదం మంత్రాలతోటి ఆశీర్వాదం ఇస్తారండి. ఆ ఆశీర్వాదం, ఆ పండ్లు మనమే తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదంట. చేసుకోండి, ఇంటోళ్ళు మాత్రమే. చాలా పిల్లలకు ఆశీర్వాదం ఇచ్చేసారండి వాళ్ళు.
చాలా బాగా జరిగిందండి. గోకర్ణంలో బీచ్ ఉంటుంది. బీచ్ కంపల్సరీ అక్కడ స్నానాలు చేస్తారు గుండంలో చేసినాక. మళ్ళీ మేమైతే చేయలేదండి, మాకు తొందరగా పూజ ఉండే